అయోధ్య రామమందిరంలో కోట్ల రూపాయల విరాళాలు దారిమళ్లాయన్న ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు సైతం దృష్టి పెట్టింది. అటు ఉజ్జయినిలో పెద్ద స్కామ్ బయటకు వస్తోంది. స్వయంగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబమే ఇందులో ఇరుక్కుపోయిందా? వాచ్ దిస్ రిపోర్ట్. ఐదు 500 సంవత్సరాల తర్వాత రామాలయం కొలువు తీరిందని ఓవైపు భక్తులు సంతోషపడుతున్నారు. చాలా మంది భారీగా విరాళాలిస్తున్నారు. రాముడి పేరు చెప్పి పెద్ద మొత్తంలో సొమ్ము స్వాహా చేశారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వచ్చే ఏడాది యూపీ ఎన్నికల తరుణంలో రామాలయంలో నిధుల గోల్మాల్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిట్ ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన కొన్ని విషయాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రామాలయం సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ట్యాంపరింగ్ చేసి ఆధారాలు కూడా మాయం చేశారు ఆలయ ఉద్యోగులు. అసలు ఆలయానికి వచ్చిన కానుకలకు లెక్క పత్రం లేదు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆలయ హుండీల నుంచి సేకరించిన నగదు లెక్కించేటప్పుడే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ నిర్వాహకులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం కాశీ విశ్వనాథ ఆలయం తరహాలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించాలని, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణను పెంచాలని సిట్ సూచించనుంది. అలాగే విరాళాల లెక్కింపునకు బ్యాంకులు కేవలం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే నియమించాలని, క్రమం తప్పకుండా ఆడిటింగ్ నిర్వహించాలని నివేదికలో సిఫార్సు చేయనుంది. అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంలో ప్రముఖుల ప్రమేయం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది. జస్ట్ 15 రోజుల్లోనే అక్రమార్కులపై కొరడా జొలిపిస్తానని, నిధుల దుర్వినియోగానికి బాధ్యులు ఎవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టబోమంటూ హామీనిచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గతంలో జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిపై కాల్పులు చేయించిన సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు యోగి. అయోధ్య రామ మందిరం పిటిషనర్పై ఈ నెల 29న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. అయోధ్య పేరు మీద మరి దేశవ్యాప్తంగా 50,000 కోట్లు వసూలు చేసి మరి వ్యాపారుల దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర, కాంట్రాక్టుల దగ్గర, ఆదాని అంబానీ దగ్గర కానుండి డబ్బు తీసుకొని మరి 1,000 కోట్లు లెక్కలు కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. 50,000 కోట్లు కూడగట్టుకొని మరి ఆ రామ మందిరానికి ఎంత అయింది, మిగతా డబ్బు ఏమైంది అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా లెక్కలు కూడా మరి ఈ దేశంలో హిందువులకు చెప్పలేదు, మరి ఇతర పీఠాధిపతులకు కూడా చెప్పలేదు. మరోవైపు మధ్యప్రదేశ్లో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులు ఉజ్జయిని నగర పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన తీరు తీవ్రమైన వివాదానికి దారితీసింది. సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన భార్య, కుమారుడు, కోడలు, సోదరులు, కజిన్స్ అందరూ కలిసి 100 కోట్లు పలికే ప్రైమ్ ల్యాండ్స్ ను తమ ఖాతాలో వేసుకున్నట్లు వెల్లడైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిని మహాకాల్ భూముల దోపిడీగా అభివర్ణిస్తూ సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. పక్కకు 253 ఎకరాల భూమిని కొన్నాడు. అట్లాంటి భూములు మొత్తం మధ్యప్రదేశ్లో దాదాపు 1000 ఎకరాల భూములు కొని ఒక ముఖ్యమంత్రిగా ఉండి 1000 ఎకరాల భూములు కొనుగోలు చేసుకుంటూ మరి ఆస్తులు కూడా కట్టుకొని మరి అవినీతి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను దోసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలను దోసుకొని అక్రమ సంపాదన మరి వేలాది కోట్లు సంపాదిస్తున్నాడు ఇక్కడి ముఖ్యమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సంపదనంతా ఆదానికి, అంబానీకి అప్పచెప్పి, దేశ సంపదనంతా ఆదానికి, అంబానీకి అప్పచెప్పి మరి చందా రూపకంగా, ఫండ్ రూపకంగా మళ్ళీ తిరిగి ఇటు ఆర్ఎస్ఎస్కు 2 లక్షల కోట్లు, ఇటు బీజేపీకి మరి లక్షల కోట్లు. ఈ డబ్బంతా అమెరికాలో పెట్టుకొని అమెరికా బ్యాంకులలో దాపెట్టుకున్నారు. కాబట్టి ఇది ట్రంప్కు ఇదంతా విషయమంతా తెలుసు. కాబట్టి ఎందుకు మేము ఆరోపణ కాదు, ఇది నిజము. మాట్లాడినా ఈ దేశ సంపద ఎంత దోసుకున్నా
మరి మన నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడే పరిస్థితులు లేరు. 2023 డిసెంబర్లో మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి గడిచిన 2 ఏళ్ల కాలంలో ఆయన భార్య సీమా యాదవ్, కుమారుడు వైభవ్ యాదవ్, కోడలి శాలిని యాదవ్, సోదరులు నందలాల్, నారాయణ్ యాదవ్, కజిన్స్ కలిసి ఉజ్జయిని ప్రాంతంలో దాదాపు 137 ఫ్లాట్లలో విస్తరించి ఉన్న 168 ఎకరాల భూమిని 45 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలు కొన్ని నేరుగా వారి పేర్ల మీద, మరికొన్ని వారి కుటుంబానికే చెందిన 4 రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా జరిగాయని సమాచారం. ఈ భూములు కొనుగోలు జరిగిన కొన్ని రోజులకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయిని నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ ను 2035ను ప్రకటించింది. ఈ మాస్టర్ ప్లాన్ కింద ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, బైపాస్ రోడ్లు, సింహస్థ కుంభమేళ మౌలిక వస్తుల ప్రాజెక్టులన్నీ సరిగ్గా సీఎం కుటుంబం కొనుగోలు చేసిన 111 ఎకరాల భూముల పరిసర ప్రాంతాల గుండా వెడుతున్నాయి. సీఎం కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన వ్యవసాయ భూములన్నీ ఈ మాస్టర్ ప్లాన్ రాకతో రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా మారిపోయాయి. Distort the democratic values of this country, democracy of the country. But Indian National Congress will strongly fight against this thing. We are ready. Our organization system is getting improved from the grassroots level, booths to top. We have a great cadre now. We are a trained cadre now. We will completely going to fight against this anti-democratic, anti-constitutional act of BJP and Narendra Modi. Sir, what are the... ఉజ్జయినిలో సీఎం కొన్న ల్యాండ్స్ వాల్యూ రాత్రికి రాత్రే రాకెట్ వేగంతో పెరిగిపోయింది. 45 కోట్లకు కొన్న భూముల విలువ ఇప్పుడు 100 కోట్లకు చేరింది. ఈ వ్యూహాత్మక ల్యాండ్ బ్యాంక్ ను ఉపయోగించుకుని సీఎం కజిన్స్ అప్పుడే కొన్ని ప్రైవేట్ బిల్డర్లతో హౌసింగ్ ప్రాజెక్టుల కోసం డెవలప్మెంట్ అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి తన అధికారిక పరపతిని వాడుకుని ముందే ప్లాన్ చేసి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్నారు. సీఎం కుటుంబ సభ్యులు, అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమ కుటుంబం 2010 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉందని, తాము ప్రైవేట్ వ్యక్తులుగా సాధారణ వ్యాపార పద్ధతుల్లోనే భూములు కొన్నామని సీఎం మేనల్లుడు అనంత్ యాదవ్ వాదించారు. అయితే కాంగ్రెస్ నేత జయరాం రమేష్ బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో లూటీ ఇంజన్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో 100 ఎకరాలు ఉన్న ఈ ఫ్యామిలీ ఆస్తులు సీఎం అయ్యాక ఏడాదిన్నరలోనే 335 ఎకరాలకు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వ్యవహారం చూస్తుంటే మధ్యప్రదేశ్ సీఎం ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎం అయ్యాక యాదవ్ కుటుంబం కొన్న 168 ఎకరాలలో 111 ఎకరాల భూమి సింహస్థ కుంభమేళ జరిగే ప్రాంతంలోనే ఉంది. ఉజ్జయినిలో కొన్ని ట్రస్టులకు సైతం ముఖ్యమంత్రి భూములను పంచడం వివాదాస్పదమవుతోంది. అయోధ్య, ఉజ్జయినిలోనే కాదని వారణాసి, మధురలోనూ బీజేపీ నేతలు స్కామ్లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోహన్ యాదవ్ 2004 నుంచి 2010 వరకు ఉజ్జయిని అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 2013 నుంచి ఆయన ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. భూముల ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ఇందులో వింతే ఉందంటోంది బీజేపీ.